నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు ఉచ్చు బిగిస్తుందా? 55 కోట్ల ప్రజాధనం మళ్లింపు వెనుక అసలు నిజాలేంటి? జూలై 31న కోర్టులో ఏం జరగబోతుంది? బండి భగీరథ కేసు తెర మీదకి రాగానే ఈ రేస్ కేసు వెంటనే తెర మీదకు వచ్చిందా? హస్తం చక్రం కమలం పెద్దలు తిప్పుతున్నారా? అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న అంశం హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ కేసు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ అంతర్జాతీయ కార్ రేసింగ్ ఈవెంట్ ఇప్పుడు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చుబిగిస్తుంది. ఈ కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న ఏసీబీ స్పెషల్ కోర్టు కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు తాజాగా సమన్లు జారీ చేసింది. వారందరూ జూలై 31న కోర్టు ముందు విచారణకు హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అసలు ఈ ఫార్ములా ఈ కేసు ఏంటి? ఇందులో జరిగిన ఆర్థిక లావాదేవీల వెనుక అసలు కథేంటి అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. 2023లో మొదటి ఫార్ములా ఈ రేసు హైదరాబాద్ లో జరిగింది. అయితే రెండో సీజన్ ను స్పాన్సర్ చేయడానికి ప్రధాన ప్రైవేట్ సంస్థ నెక్స్ట్ జెన్ నిరాకరించడంతో ఒప్పందం నుంచి వెనక్కి తగ్గింది. దీంతో ఈవెంట్ ఆగిపోకూడదనే ఉద్దేశంతో అప్పటి పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ మౌఖిక ఆదేశాలతో ప్రభుత్వం తరపున హెచ్ఎండిఏ ఖాతాల నుంచి సుమారు 55 కోట్ల రూపాయలను లండన్ కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు బదిలీ చేశారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో విదేశీ సంస్థకు ప్రజాధనాన్ని బదిలీ చేసే సమయంలో రాష్ట్ర కేబినెట్ ఆమోదం తీసుకోలేదని, అలాగే ఆర్థిక శాఖ అనుమతులు కూడా పొందలేదని ఏసీబీ దర్యాప్తులో తేలింది. నిబంధనలు పాటించకుండా విదేశీ మారక ద్రవ్యం రూపంలో ఈ నిధులను మళ్లించడం ద్వారా అదనంగా మరో 8.06 కోట్ల రూపాయల పన్ను భారం కూడా హెచ్ఎండిఏపై పడిందని అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేసిన ఏసీబీ సుమారు 250 పేజీలతో కూడిన సమగ్రమైన ఛార్జ్ షీట్ ను కోర్టులో దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ లో కేటీఆర్ ను A1 గా చేర్చారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదిలీ చేసిన అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను A2 గా, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3 గా, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వర్ రావును A4 గా మరియు నిధులు అందుకున్న విదేశీ సంస్థ ఫార్ములా ఈ ఆపరేషన్స్ ను A5 గా ఏసీబీ అందులో పేర్కొంది. వీరిపై అవినీతి నిరోధక చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్లు 409, 120-B కింద తీవ్రమైన నాన్ బెయిలబుల్ అభియోగాలు మోపారు. కేవలం నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాకుండా ఈ కేసులో భారీ ముడుపులు ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించిన ఒప్పందాల ద్వారా లబ్ధి పొందిన ఒక స్పాన్సర్షిప్ కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి సుమారు 44 కోట్ల రూపాయలను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళంగా ఇచ్చిందనేది దర్యాప్తు సంస్థల ప్రధాన ఆరోపణ. ఒకవైపు ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుండగానే మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద ఈడీ విడిగా ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో భాగంగా కేటీఆర్ ను ఈడీ అధికారులు 7 గంటలకు పైగా సుదీర్ఘంగా ప్రశ్నించారు. విదేశీ మారక ద్రవ్య నిబంధనలు ఉల్లంఘించి నిధులు ఎలా బదిలీ చేశారనే దానిపై ఈడీ కూపీలాగుతోంది. అయితే తనపై వస్తున్న ఈ ఆరోపణలన్నిటినీ కేటీఆర్ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్య అని, పూర్తిగా ఒక బోగస్ కేసు అని ఆయన కొట్టిపారేస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను విశ్వవ్యాప్తం చేయాలనే సదుద్దేశంతోనే తాను ఆ నిర్ణయం తీసుకున్నానని, నిధుల బదిలీ పారదర్శకంగానే జరిగిందని, ఇందులో ఎలాంటి అవినీతి లేదని ఆయన స్పష్టం చేశారు. మొదటి రేస్ ద్వారా రాష్ట్రానికి ప్రత్యక్షంగా పరోక్షంగా 700 కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనం చేకూరిందని ఆయన గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో విఫలమై ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ కేసును రాజకీయాస్త్రంగా వాడుకుంటోందని బీఆర్ఎస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విమర్శలను తిప్పికొట్టారు. ఈ దర్యాప్తులో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదని, చట్ట ప్రకారమే విచారణ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ తమ ప్రభుత్వం అడ్డుకోకపోయి ఉంటే నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ కొత్త ఒప్పందాల వల్ల రాష్ట్ర ఖజానాపై రాబోయే సీజన్ లో దాదాపు 600 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కేసు నుంచి ముందస్తు ఊరట పొందడం కోసం కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. దర్యాప్తును ఈ దశలో నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో కేటీఆర్ తన పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. రాష్ట్ర గవర్నర్ మరియు కేంద్ర ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ అనుమతుల తర్వాతే ఏసీబీ ఈ కేసులో అధికారికంగా ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పుడు న్యాయస్థానం ఛార్జ్ షీట్ ను స్వీకరించి అధికారికంగా సమన్లు జారీ చేయడంతో జూలై 31న కోర్టులో ఏం జరగబోతుంది, న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్నది తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.